దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ కూడా బాగున్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా ప్రభువా, మీకు అద్భుతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మేమేమై ఉన్నామో కేవలం మీ కృప మాత్రమై ఉన్నాం తండ్రి. మీ కృప లేదే మేము బ్రతకలేము నాయన. మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి సాయంకాలం ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి మీరే మీకు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతారని మేము నమ్ముతూ ఉన్నాం. మీకు వాక్యమును మేము సమర్పిస్తూ ఉండగా మమ్మల్ని అందరూ కూడా మేము మీకు సమర్పించుకుంటూ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధువురాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నది, కానీ అప్పం ఒకటేనూ లేదు. మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. దేవుడు తన మాటలు దీవించును గాక. పరలోకమందున్న మా తండ్రి, దయగల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఎందుకంటే వాక్యము మీరు ప్రభువా, వాక్యం మీరై ఉన్నారు. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అల్పుడను ప్రభువా, బలహీనుడను ప్రభువా, ఏమాత్రము జ్ఞానం లేని వాడను ప్రభువా, నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. నా జ్ఞానమంతా కూడా మీరు తీసివేయండి. మీకు వాక్యము ప్రభా మాకు గ్రహింపచేయండి. వాక్యములో ఉన్న ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాలను బలపరచమని, మీకు ఇష్టంగా ప్రభా మీకు పూర్తిగా సంపూర్ణంగా సమర్పించుకునే జీవితాలు మాకు దయచేయగలరని, దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఒక టాపిక్ నేను మీతో మాట్లాడే ఇష్టపడుతున్నాను. మీ హృదయంలో దేవునికి మొదటి స్థానము ఉండవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలా. మన హృదయంలో, మన జీవితంలో మొదటి స్థానము దేవునికి మాత్రమే ఉండాలి. వింటున్నారు కదా. హల్లెలూయా. మరి చదువుకున్న వాక్యంలో చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్త కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. వింటున్నారు కదా. చూడండి, అతడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుడు అన్నాడు, అతను ఎక్కడికి పొమ్మన్నాడు ఆయన. చూడండి, చదవండి ఒకసారి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను,
ఆ, అచ్చట ఉండుము, పోషించుటకు అచ్చటను విధవరాలికి నేను సెలవిచ్చాను. అందుకతడు లేచి చూడండి ప్రియులారా, దేవుడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు ఏలియా ప్రవక్తతో. నిజమే కదా? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపతు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సారేపతను గ్రామానికి వెళ్ళమన్నాడు, ఊరికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అక్కడ ఏమైందంటే చూడండి, దేవుడు యెహోవా సెలవిచ్చినట్టుగా ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళినాడు? సారేపతను ఊరికి వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. నిన్ను పోషించుటకు అచ్చటను ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణం గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకిమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నదే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందే నీ ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. ఇప్పుడు నుంచి మనము వాక్యాన్ని అర్థం చేసుకుందాం. తర్వాత వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. ఆమేన్. చూడండి, అదే రీతిగా 15వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ సారెపతు గ్రామంలో ఉన్న విధవరాలి దగ్గరికి ప్రవక్త పోయినప్పుడు ఆయన అన్నమాట చూడండి. ఏమన్నాడంటే, మొట్టమొదటి ఏమన్నాడు ఆయన? అప్పం చేసి నాకు మొదటిగా ఏమన్నాడు ఆయన? ఇది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నేనును నా కుమారుడు బ్రతికేదానికి మాకున్నది ఎంత ఉన్నది? బైబిల్ ఉంచండి, చదవండి. పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది, మా దగ్గర ఏమీ కూడా లేదు, ఇది మాకే సరిపోతుంది అని ఆమె ఒక ఉద్దేశం. అది కానీ ఏలియా ఏమన్నాడు? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడైనా? మొట్టమొదట నువ్వు ఏం చేయాల్సింది? ఏమి చేయవలను? నాకు ఒక అప్పము మొదట చూడండి, అక్కడ ఉంటుంది చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను చూడండి, ఆయన ఏమన్నాడంటే, మొదట నాకు నా ఎదుకు అప్పము తీసుకొని రమ్ము, తీసుకొని రమ్ము. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మొదట అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటనే ప్రియులారా, దేవునికి మనం ఇవ్వాల్సింది మొదటి స్థానం. ఆమేన్, చివరి స్థానం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వృద్ధమైన ప్రవక్త అక్కడికి వచ్చాడు. ఆ స్త్రీ ముఖములను చూసినట్ట అతను ఇట్లా అన్నాడు, వెళ్ళి మొదట నాకు ఒక రొట్టెను కాల్చుము. ఆకలితో చడిపోవచ్చున్న ఒక విధవరాలితో
ఆ మనిషి తనకు మొదటిగా ఆహారము తెమ్మని చెప్పడం అనేది ఎట్లా ఉన్నదంటే ఒక వింతగా కనపడుతుంది ప్రపంచానికి. నిజమే కదా? ఎటున్నారా? వాళ్ళకి కష్టమైపోతున్నది, వాళ్ళు జీవించడమే చాలా కష్టమైపోతున్న సందర్భంలో ఆ పెద్ద మనిషి, అంటే లోకం అనుకున్న మాటలు ఇవన్నీ కూడా, ఆ పెద్ద మనిషి అంటే ఎవరంటే ఇక్కడ ఏలియా ప్రవక్త. ఆమేన్. ఆయన ఏమన్నాడు చూడండి, నాకు మొట్టమొదటిగా ఆహారం తీసుకురా, రొట్టెను కాల్చుకొని తీసుకురా అని ఆయన చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ఆయన చెప్పే మాట ఎట్లున్నదంటే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. చూడు ఆయన ఏమన్నాడు, భూమి మీద వర్షము కురిపించే వరకు బుడ్డిలోని తొట్టిలోని పిండి అయిపోదు, బుడ్డిలోని నూనె అయిపోదు అని చెప్తున్నాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి వృద్ధ ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మీరు మొదటిగా దేవుడు ఆమె లోపలికి వెళ్ళాడు. ఆమేన్. మరియు లోపలికి ఆయన యొక్క మాట ఆమె లోపలికి వెళ్ళిందట. ఎటున్నారా? దేవునికి స్తోత్రం. చేతులు హల్లెలూయా. మీరు బయటికి వెళ్ళిన తర్వాత చేతులు ఎత్తకండి, ఇక్కడ మాత్రం దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రవక్త చూడండి మాట మాట్లాడినప్పుడుట ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందట ప్రియులారా గమనించండి. ప్రవక్త మాట ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమేన్. అదే మనకు కావాలండి. హల్లెలూయా. ప్రవక్త మాట ఎప్పుడు కూడా మన లోపలికి వెళ్ళిపోవాలా. ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడు, ఈ కాలానికి వర్తమానం ఉన్నది. ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళిపోవాలా? లోపలికి వెళ్ళిపోవాలా. అది ఎక్కడ ఉండాలా? ఏదో పుస్తకంలో వర్తమాన పుస్తకాలలో ఉండు కాదు, అది నీ లోపలికి వెళ్ళిపోవాలా. నీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటే అప్పుడు నువ్వేం చేయాలా? అదే వర్తమానంకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఈ కార్యం ఎప్పుడు జరిగిందంటే ఆయన మాట ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె రొట్టె కాలవడం మొదలుపెట్టింది. ఆమేన్. అంటే మీకు అర్థమవుతుందా? ఆయన మాట ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలోనే ఉండాలా. హృదయంలో లేకపోతే నువ్వు దేవుని కార్యం చేయలేవండి, దేవుని మనం చెప్పింది చేయలేవు. హల్లెలూయా. చూడండి ప్రవక్త చెప్పిన మాట హృదయంలోనికి వెళ్ళిపోయిన తర్వాత రొట్టె కాల్చడం మొదలుపెట్టింది. ఆమేన్. హల్లెలూయా. రొట్టె కాల్చడం మొదలుపెట్టిన తర్వాత ఆ రొట్టెను ప్రవక్త దగ్గర తీసుకుని వచ్చింది. ఆమేన్. ఎప్పుడండి? మొట్టమొదట ప్రవక్త మాట ఆమెలోకి వెళ్ళింది. అది కావాలా. దేవునికి స్తోత్రం. దేవుని మాట మొట్టమొదటిగా నీలోనికి రావాలి. నీలోనికి వచ్చినప్పుడు ఆ మాటకు నువ్వు స్థానం ఇవ్వాలి. ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, నేరుగా అంటే దాని తర్వాత ఇంకా ఏది ప్రవక్త అడిగాడో మొట్టమొదట ఏది ప్రవక్త అడిగితే అది ఆమె తీసుకుని వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త చెప్పిన మాట మొట్టమొదటిగా ఆమె చేసినప్పుడు, ప్రవక్త మాటకి స్థానం ఇచ్చినప్పుడు జరిగిన కార్యం చాలా గొప్పది. నిజమేనా? హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేసిండో లేదా? చూడండి, ఎప్పుడు దేవుని మాట మన హృదయంలో పెట్టుకుంటామో లేకపోతే తీసుకుంటామో దానికి దేవుని మాటకి మొదటి స్థానం ఇస్తాము. మొదటి స్థానం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది మనం చేస్తాము. అప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మనకు తెలుసు అద్భుత కార్యం ఏంటిది? యేసు ప్రవక్త చెప్పిన మాటనే ఏమన్నాడు ఆయన? ఈ తొట్టిలో ఉన్న చూడండి నూనె ఎప్పుడు పోదు, పిండి కూడా పోదు. హల్లెలూయా. అంటే ఇక్కడ అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుని మాట ఆమె చెప్పినట్టుగా చేసినప్పుడు మాత్రమే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆమేన్.
అయితే ఇంకో విషయం ప్రియులారా, ఆమె చివరి స్థానము దేవుని మాటకి ఇవ్వలేదండి. అయ్యా మాకు మరి మేము బ్రతికేదానికే మేము చేసుకున్నాం, మేము తిన్న తర్వాత మీకు ఇస్తాం ఆమె చెప్పలే. నేను నా కుమారుడు తినాల మొట్టమొదటిగా, మేము బ్రతకాల. వింటున్నారా? మాకు తిన్న తర్వాత మిగిలితే మీకు ఇస్తామయ్యా అని చెప్పలేదు కదా? చెప్పిందా? చెప్పలే. హల్లెలూయా. మొదటి స్థానం దేవునికి ఇచ్చింది, అది మనం చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆ తొట్టిలో ఎన్నడూ ఖాళీ అయిపోలే. చూడండి, ఆ బుడ్డి కూడా ఎప్పుడు కూడా ఎండిపోలే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, ఆమె తన పిల్లల కంటే దేవునికే మొదటి స్థానం ఇచ్చింది. వింటున్నారా? అవునండి. ఆమె దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చింది, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చింది, దేవుని మాటకి ప్రాధాన్యతనిచ్చింది. ఆమేన్. మొదటి స్థానము, ప్రాధాన్యత దేవుని వాక్యములకే ఆ విధవరాలు ఇచ్చింది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవునికే మీరు మొదటి స్థానం ఇవ్వవలసి ఉన్నది. ఆమేన్. మనం ఏ పని చేస్తున్నామో జీవితంలో, ఏ పని చేసినా కానీ ఆ పనిలో మొదటి స్థానం దేవునికి మాత్రమే ఇవ్వవలసి ఉన్నది. ప్రతి దానిలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రతి దానిలో, ప్రతి ఒక్క విషయంలో కాదు, ప్రతి దానిలో మాత్రమే, ప్రతి దానిలో కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు, రెండవ స్థానాన్ని దేవుడు కోరుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు రెండవ స్థానాన్ని కోరడు. ఆమేన్. హల్లెలూయా. రెండవ స్థానము ఆయనకు తగదు. వింటున్నారా? అవునండి ప్రియులారా, మన జీవితాల్లో మనం ఏ స్థానం ఇస్తున్నామో దేవునికి అనేది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే మనం కూడా దేవుని నమ్ముతూ ఉన్నాం, దేవుని వాక్యం నమ్ముతున్నాం, నిజమే కదా? మరి మనం ఎవరికి స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మన పనులకు కాదు, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అన్నాడు, మీరు ఏదైతే కలిగి ఉన్నారో, మీరు ఏది కలిగి ఉన్నా కానీ ఆ కలిగిన దాని అంతట్లో మొదటి స్థానము దేవునికే ఇవ్వము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ప్రవక్త చూడండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దురాక్రమణ అనే వర్తమానంలో ఒక మాట అంటాడు ప్రియులారా. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడు పాతకాలపు విధానాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. పాతకాలపు అంటే బైబిల్లో ఉన్నటువంటి పాతకాలంలో ఉన్న భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. చూడండి, అదే విధానం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే వారు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు, మనం కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. వారు మొర్ర పెట్టారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవునికి వారు మొర్ర పెట్టారు. చూడండి, వారు ఎక్కడ మొర్ర పెట్టారంటే దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి మొర్ర పెట్టారు. మనము కూడా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి మొర్ర పెట్టే విధంగా మనం జీవించాలి. చూడండి, అందుకొరకు స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. చూడండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఒక యథార్థమైన జీవితం మనం కలిగి ఉంటామండి. దేవుడు యథార్థంగా మనం నడిపిస్తాడు. ఎటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనము చాలా బిజీ లైఫ్ అయిపోయింది మనకి కదా, చాలా బిజీ అయిపోయిందండి. మన
ప్రథమ స్థానం మన పనులకి, మన ఉద్యోగాలకి, ఇక దేనికో ఇచ్చేసి దేవునికి చివరి స్థానం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం కదా, రెండవ స్థానం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రవక్త ఆ మాట, దేవుడు ఆ మాట చెప్పట్లేదు. ప్రవక్త చెప్పింది విధవరాలు మొదటిగానే ప్రవక్త మాటకు లోబడింది. అంటున్నారా? నిజమా కాదు? హల్లెలూయా. ప్రవక్త మాటకి మొదటిగానే ప్రవక్త మాట నెరవేర్చింది, లేకపోతే ప్రవక్త చెప్పినట్టుగా చేసింది. రెండవ స్థానమో మూడవ స్థానమో కాదు. ఇప్పుడు మీరు గమనించండి, మరి ఆమెకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. వారు ఎప్పుడు ఎన్ని రోజులైందో తినక కదా, వాళ్ళ కుమారుడు ఎన్ని రోజులైందో తినక ఆకలితో అలంబడిస్తున్నాడు కావచ్చు, ఆమె కూడా ఆకలి అవుతుంది కావచ్చు, ఆమె కష్టాలు వాళ్ళు ఉన్నారు. ఏది ఎట్లా ఉన్నా కానీ, పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ దేవునికి మాత్రం మొదటి స్థానం ఇచ్చింది. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, అది చాలా ముఖ్యమైందండి కదా. ఒకవైపు వాళ్ళకి ఏమి లేదండి తినడానికి, కానీ వచ్చి నాకే ఇయ్యమని ఆయన అడుగుతున్నాడు. వారు తినకుండా, మీరు తినకుండా నాకు ఇయ్యమని అడుగుతున్నాడు. మొదటిగా నాకు ఇయ్యండి అని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడే అన్ని చూసుకుంటాడు. బైబిల్లో మాట ఉంది ప్రియులారా, దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యంకు మనం ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఏమని చెప్తున్నాడు ఆయన కదా. ఆయనకి మొదటి స్థానం ఇస్తే నీకేది కావాలో ఆయన చూసుకుంటాడు. ఆమేన్. నువ్వు మొట్టమొదటి చేయవలసింది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకున్నాడా లేదా ప్రియులారా? ఇటు వినండి. ఇప్పుడు విధవరాలు ప్రవక్త మాటకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో దేవుడు అద్భుతకార్యం చేసిండా లేదా? ఆమేన్. అంటే ఆమెకు కావలసినవన్నీ అనుగ్రహించబడ్డాయా లేదా? ఆమేన్. అదే మనం చేయవలసింది. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇస్తే నీకు కావలసినవన్నీ దేవుడే చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది మొదటి స్థానము, రెండవ స్థానం కాదు, మూడవ స్థానం కాదు, నాలుగవ స్థానం కాదు, చివరి స్థానం కాదు. ఏది ఏమైనా నీ పరిస్థితులు బాగలేకపోయినా దేవునికి ఇవ్వవలసింది మొట్టమొదటి స్థానం. ఆమేన్. చూడండి ఎంత అద్భుతం జరుగుతుందండి. నువ్వు కష్టాలు ఉండవచ్చు, సమస్యలను ఉండవచ్చు, ఏది ఉన్నా కానీ స్థానం దేవుందే. ఆమేన్ కదండి, అవునా కదా? చూడండి కార్యాన్ని చూడండి. దేవుడు కార్యం నీకు ఎందుకు చేయట్లేదు? దేవుని అద్భుత కార్యం నీకు ఎందుకు జరగట్లేదు? నీలో ఏదో లోపం ఉన్నది. దేవునికి నువ్వు స్థానం ఇవ్వట్లేదు, దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు. ఎన్నోసార్లు తిరగబడే స్వభావం నీకు ఉండవచ్చు. దేవుని మాట నువ్వు పక్కన పెడుతున్నావు, నీకు తెలిసి కూడా ఆ మాటని నువ్వు తిరస్కరిస్తున్నావు, లేకపోతే దాన్ని ఆయన మాట ప్రకారం చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది మరి? ఎందుకు నీకు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తలేడు? మొట్టమొదటి ఆయన స్థానం ఇస్తే, ఆయనకి ఇస్తే దేవుడు కార్యం ఎందుకు చేయడు? అంటే అప్పుడో తీరు దేవుడు ఇప్పుడో తీరు ఉంటాడా? ఆయన మారని దేవుడు అండి. అప్పుడు అద్భుత కార్యం చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు ఆయన. అద్భుతమైన దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేయాలంటే ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, ఆయన వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. చూడండి, ఆయన వాక్యం ఈలోనికి చేర్చుకోవాలండి. చేర్చుకున్న తర్వాత వాక్య ప్రకారంగా జీవించాలా, స్థానం ఇచ్చి జీవించాలా. చూడండి, అందుకనే ఇక్కడ ప్రవక్త ఏమన్నారంటే, ఎప్పుడైతే ప్రవక్త ఏలియా ప్రవక్త మాట్లాడినప్పుడు ఆ మాట ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మనం చాలాసార్లు వర్తమానాలు విన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతలేదు కదా, లోపలికి పోతలేదు, హృదయంలోకి పోతలేదు అది. అందుకనే మారతలేం, జీవితంలో మార్పు లేదు. ఎట్లా ఉన్నావో గట్లే ఉన్నావు. ఆ బుద్ధులు మారతలేవు, జీవితం మారతలేదు. అదే బుద్ధి, అదే మాట, అదే క్రియ. ఎందుకు మారతలేదు? ఇటువంటిప్పుడు నీకు ఎందుకు క్రియ చేస్తాడు దేవుడు కదా? నీ మాట విధానం మారతలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి అట్లే ఉంటున్నావు, ఎప్పుడు మారుతావు మరి? నువ్వు మారవు, వాక్యానికి స్థానం ఇవ్వవు, అద్భుత కార్యం జరగదు.
ఆమేన్. చూడండి ప్రియులారా, మరి దేవుడు మాట తప్పని దేవుడు ఆయన మాట ప్రకారం చేయి మొదటి స్థానమే దేవుడు చేస్తాడు కార్యం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి ప్రియులారా, మనం చేయవలసింది, దేవునికి ఇవ్వవలసింది మొదటి స్థానం. నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నది వర్తమానం అంటాడు, పోతుంటాడు. నీ జీవితంలో మొదటి స్థానము దేవునికి నీవు ఇచ్చినట్లయితే, అన్ని విషయాల్లో మొదటి స్థానం దేవునికి నీవు ఇచ్చినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలవు. ఆమేన్. దేవుని కార్యాన్ని నువ్వు చూడగలవు. వింటున్నారా? కానీ మనం చేస్తున్నది ఏంటిదంటే, నాకు ఇంపార్టెంట్ పని ఉన్నదండి, నేను వెళ్ళాలి. ఆ రోజు దేవునికి వచ్చే సమయం నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఇచ్చి ప్రథమ స్థానం ఇవ్వకుండా నాకు వేరే పని ఉన్నది, వేరే పని ఇంపార్టెంట్ నాకు అని నువ్వు అనుకుంటావు. దేవుని వాక్యం కంటే వేరే పని ఇంపార్టెంటా? ముఖ్యమైనదేనా? కాదు కదా, నువ్వు అనుకుంటున్నావు. అది దేవుడు అన్నట్లే. దేవుని మాటనే ప్రథమ స్థానం, దేవుడి మాటనే ముఖ్యమైంది. అది నువ్వు అర్థం చేసుకుంటే ఆ మాట నీ లోపలికి వస్తే కార్యం నువ్వు చేస్తావు. నువ్వు చేస్తే దేవుడు నీకు కార్యం చేస్తాడు. కానీ చూడండి, ఇట్లా చెప్తున్నారండి, దేవుడు నాకు కష్టమవుతుందని కాదండి, కష్టమేమి లేదు. ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు, ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు దేవుడు కార్యం ఎందుకు చేయడు? దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆమేన్. అందుకని చూడండి, అన్ని విషయాల్లో మొదటిగా దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే ఒక అద్భుతమైన కార్యము చూడగలవు. ఆమేన్. ఎలాగా? ఆ సారపతిలో ఉన్నటువంటి ఆ విధవరాలు అద్భుత కార్యం చూసిందా లేదా? నిజమే కదండి, చూసిందా లేదా? ఎందుకని? ఆమె దగ్గర ఏమీ లేదు కదండి, ఏమీ లేదు కదా. బాగా ఇంట్లో ఏమైనా దాచుకున్నదా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన మాటకి మొదటి స్థానం ఇచ్చింది. అందుకనే ఆయన చెప్పిన మాట నెరవేరింది. ఆమె జీవితంలో నెరవేరిందా లేదా? ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలా? దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, గ్రహించండి, అర్థం చేసుకోండి. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము అనే మెసేజ్లో ప్రవక్తకు మాట్లాడినట్టు వెళ్ళారా, మీ హృదయంలో దేవునికి మొదటి స్థానము ఉండవలసి ఉన్నది. నీ జీవితంలో మొదటి స్థానం మీరు చేసే ప్రతి పనిలో లేదా మీరేమై ఉన్నారో దాని అంతటిలో దేవునికి ప్రథమ స్థానము మీరు తప్పకుండా ఇవ్వవలసి ఉన్నది. రెండవ స్థానము దేవుడు ఎప్పుడు కూడా కోరడు. ఆమేన్. చూడండి, రెండవ స్థానము దేవునికి ఏమాత్రము తగదు. వింటున్నారా? ఉత్తమమైన దానికి మరియు మొదటి దానికి మనం ప్రథమ స్థానము దేవునికి మాత్రమే ఇవ్వవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మీరు ఎవరికి స్థానం ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారా? మీ పనులకు ఇస్తున్నారా? ఆలోచించండి. మీరు ఎందుకు సరి అయిన రీతిగా దేవుని సరికి రాలేకపోతున్నారు? మనం ఎందుకు రాలేకపోతున్నాం? దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఎందుకు మనము దేవుని సన్నిలో దేవుని సంతోషపెట్టలేము? రాలేకపోతున్నామంటే కారణం ఏంటిది? మొదటి స్థానం దేవునికి ఇస్తే నువ్వు ఎందుకు అశ్రద్ధ చేస్తావు? దేవుని కార్యాన్ని, దేవుని మాటలను అశ్రద్ధ చేస్తావు, చేయవు కదా. ఆమేన్. చూడండి, ఉత్తమమైనది దేవుని కార్యము. దేవుడు చెప్పిన మాట మనము ప్రథమ స్థానం ఇచ్చి కార్యం చేస్తే చూడండి, ఉత్తమమైన రీతిలో దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. ఆమేన్.
చూడండి ప్రియులారా, అందుకనే ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో నిజంగా మొదటి స్థానం ఇస్తున్నావా? ఆలోచించు, నీకు తెలుస్తుంది. ఎవరి జీవితం వారికి తెలుస్తుంది. నీ మాటల్లో కావచ్చు దేవునికి మొదటి స్థానం. మాట మారిందా, జీవితం మారిందా, దేవుని లోపల ఉంటే అన్నీ మారుతాయి కదండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినట్లయితే నీ జీవితమే మార్చబడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవునికి మొదటి స్థానం ఇస్తావు. ఎందుకంటే నేను నడిపించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు దేవుడికి రెండవ స్థానం ఇవ్వవు, మూడవ స్థానం ఇవ్వవు, మొదటి స్థానమే ఇస్తావు. ఎందుకంటే నిన్ను నడిపించేది నీ ఆత్మ కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నిన్ను నడిపించినప్పుడు దేవునికి మొదటి స్థానం ఇస్తావు. అది మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. సాక్షులు అని వర్తమానంలో ప్రవక్తకు మాట్లాడిన పిల్లరా, జాగ్రత్త ఏంటండి. మీరు మొదటిగా మీ స్థానాలను, మీ పనులను వెతకకండి, దేవుని రాజ్యమును వెతకండి. మొదటి స్థానము దేవునికే ఇవ్వండి, దేవునికే ఉంచండి. ఆమేన్. మీ దశమ భాగములు మొదటిగా దేవునికి చెల్లించండి. మొదటిగా ప్రతిదీ దేవునికి చెల్లించండి. మీ కానుకలు దేవునికి చెల్లించండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిదీ దేవునికి చెల్లించండి. అది మొదటి స్థానం. చూడండి, పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే నువ్వు మొదటిగానే కార్యం చేస్తావు, దేవుని పని చేస్తావు, దేవునికి మొదటి స్థానం ఇస్తావు. నీకు వేరే ఆలోచన రావు కదా. వేరే ఆలోచన నీ లోపల వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీ లోపల లేదు. దేవుని వాక్య ప్రకారంగా జీవించేదానికి అడ్డుగా వచ్చేది ఏంది? దేవుని ఆత్మ కాదు, నీలో ఉన్న ఆలోచన. నీ ఆలోచన వస్తుంది అడ్డుగా. నీ ఆలోచన అడ్డుగా వస్తే మరి ప్రథమ స్థానం దేవునికి ఏడిస్తావు? ఇవ్వలేవు కదా, ఇవ్వలేవు. దేవుని కార్యాన్ని చూడలేవు. అవునండి. అసలు దేవుని వాక్యం కలిగి ఉన్నవాడు, నిజంగా కలిగి ఉన్నవాడు విన్నవాడు కాదు, పొందుకున్నవాడు, కలిగి ఉన్నవాడు, జీవించేవాడు. అటువంటి వాడి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. జీవితంలో చాలా గొప్ప సంగతులు చూడగలుగుతాడు, దేవుని కార్యాన్ని చూడగలుగుతాడు. అన్ని విషయాల్లో ప్రథమ స్థానం అన్నట్టు ప్రవక్త. ఒక విషయంలోనండి, ఒక విషయంలో కాదు. ఆరాధన సమయం తీసుకుందాం. ఆరాధన సమయానికి మీరు ప్రథమ స్థానంలో ఉండాలి. దేవుని ఆరాధన సమయం మనుషులది కాదు, అది నిజమేనా? ప్రథమ స్థానం దేవునిదే కదా, దేవుని సన్నిధిలో కాదా? వాక్య వినలో ప్రథమ స్థానం ఉండాలి. వాక్యపర జీవించడంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే వాక్యమై ఉన్నవాడే దేవుడు, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్య ప్రకారం జీవించడంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. లోకక్రియల్లో ప్రథమ స్థానం ఇస్తుడు కాదు, దేవుని క్రియలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆమేన్. దేవుడు చెప్పినట్టు చేయడంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆమేన్. చూడండి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు, వాక్యమును ప్రథమ స్థానం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా దేవుని దూరంగా జీవించడండి. ఆమేన్. ఏది అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకుంటూ వస్తాడు, దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని గౌరవిస్తాడు. ఆమేన్. దేవుని గౌరవించాలంటే దేవునికి మొదటి స్థానం ఇస్తేనే గౌరవిస్తావు. ఇప్పుడు చూడండి, ఏలియాను ఆ విధవరాలు గౌరవించింది. ఆమేన్ చెప్తారా? ఎట్లా గౌరవించింది? ఆయన చెప్పింది చేస్తేనే గౌరవించింది. ఆయన చెప్పింది చేయలేదనుకోండి, గౌరవించినట్టు కాదండి, గౌరవించినట్టు కాదు. ఇప్పుడు అయ్యా మాకు లేవు, మేము చేయమంటే అది గౌరవించినట్టు కాదు. ఆయనను గౌరవించింది, ఆయన మాటను గౌరవించింది, మాటకి ప్రథమ స్థానం ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి గౌరవించడం అంటే, దేవుని వాక్యం గౌరవించడం అంటే చూడండి, అంటే ఇంపార్టెంట్ కదా. దేవుడే ప్రథమం, దేవుని వాక్యమే ప్రథమం.
మీరు చాలా లోతుగా ఆలోచించేటట్లేదు ప్రియులారా. దేవుని విషయంలో మరి దేవుడు కనుక లేకపోతే నువ్వు జీవించలేవు, నేను జీవించలేను, మనం జీవించలేవు కదా. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తలేవు, సొంత పనులకి స్థానం ఇస్తున్నావంటే ఒకసారి ఆలోచించి రాత్రి సాయంకాలం, అయ్యా నన్ను బ్రతికిస్తున్నావు నా దేవుడే కదా, నేను పని చేసుకుంటున్నా, అయినప్పటికీ కూడా నేను నా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. పని చేసుకున్న దానికి అన్నిటికీ దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నిట్లో నాకు దేవుడు సాయం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. వింటున్నారా? వాక్యము చదవడంలో దేవునికి మొదటి స్థానం ఇవి. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా? ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవండి. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వండి. వాక్యం అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి. కుటుంబంలో రోజు ప్రార్థన ఉండాలి, అది దేవునికి మొదటి స్థానం. మాకు పని ఉన్నదండి, పని ఎందుకండి? పని అందరికీ ఉంటుంది, లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు పనికి మొదటి స్థానం కాదు కదా, దేవునికే మొదటి స్థానం కదా. ఎందుకంటే నువ్వు లోకములకు సంబంధించిన వానివి కాదండి, నువ్వు దేవునికి సంబంధించిన వానివి, దేవుని కుమారునివి, దేవుని కుమార్తెవి. కనుక దేవునికే నువ్వు ప్రథమ స్థానం ఇస్తావు. చూడండి, దేవుడు ఎలా చెప్పాడండి? దేవుడు ఎట్లా చెప్పాడు చూడండి. ఏలియాతోటి అక్కడ విధవరాలు ఉన్నదని ఎట్లా చెప్పగలిగినాడు దేవుడు? ఆ విధవరాలు భక్తురాలు, ఆమె తప్పకుండా దేవుని మాట వింటని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. యెహోవా ఆమెను సిద్ధపరిచాడు. నిజమేనా? ముందే సిద్ధపరిచాడు. అందుకనే సిద్ధపరిచాడు కనుకనే ఏలియాతో చెప్తున్నాడు. చూడండి, ఆమె నేను గౌరవిస్తుంది, నీ మాట తీసుకోండి, ప్రథమ స్థానం ఇస్తుంది, ఒక అద్భుత కార్యము అక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. మీకు తెలుసా ప్రియులారా, దేవుని వాక్యమునికి ఎప్పుడైతే మనం ప్రథమ స్థానం ఇస్తామో అన్నిట్లో కూడా జయమే మనకు కలుగుతుందండి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడి స్థానం ఇస్తే కార్యం చూసుకున్నవాడు ఆయన. అంతే కదండి. చూసుకున్నవాడు ఎవరు? ఆమె చేసింది ఏంటంటే పిల్లారా, విధురాలు, దేవుడు ప్రవక్త చెప్పింది చేసింది, కార్యము చేసింది దేవుడు కదా. ప్రవక్తలు ఉండి మాట్లాడింది దేవుడు, కార్యం చేసింది ప్రవక్త కాదు, దేవుడు చేశాడు అది. ఆమేన్. చూడండి, అందుకనే ప్రియులారా దేవుని కార్యము, దేవుని బిడ్డగా జీవిస్తున్నాము, ఇవన్నీ మన జీవితాల్లో జరగాల కదా, అవునా కదా. కనుక గుర్తు చేసుకోండి, ఇప్పటి నుండి అన్న నా పనులకు మొదటి స్థానం అండి. నాకు చాలా బిజీగా ఉన్నాను, లైఫ్ జీవితాంతం బిజీ కాదండి. పనులు ఉండవచ్చు, కానీ పనులు కాసేపు పక్కన పెట్టు. ఫస్ట్ దేవుని దగ్గరికి రా, దేవునికి మొదటి స్థానమే, తర్వాత నీ రెండవ మూడవ స్థానంలోకి నువ్వు వెళ్ళిపో. ఆమేన్. అన్నిట్లో దేవునికి మొదటి స్థానం ఉంచు. ఆమేన్. అర్థమవుతుందా? ఈ మాటలు మనం మానుకోవాలండి. పని ఉన్నదండి మాకు అని చెప్పకండి. అట్లా నువ్వు చెప్పినావంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చే ఇవ్వట్లేదు కదా, అవును కదా. దేవునికి మొదటి స్థానం ఇస్తలేవంటే నాకు పని ఉన్నదని చెప్తున్నావు. అందరికీ ఉంటాయి పనులు ముఖ్యం కాదు ఇక్కడ, అవునా కదా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సాయంకాలం రెండవ ముద్ర అనే వర్తమానంలో పోగుతున్నాడు చూడండి. ఏమన్నంటే ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వవలసిన సమయాన్ని వాయిదా వేయొద్దు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వవలసిన సమయాన్ని వాయిదా వేయొద్దు. ఆమేన్. అంతే. ఇది మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతుంది. వాయిదా ఇస్తాం కదా.
రేపు, ఎల్లుండి, తర్వాత తర్వాత. మరి బైబిల్ చెప్తుంది, వర్తమానం చెప్తుంది, ఆయనకు మొదటి స్థానం ఇచ్చే విషయంలో వాయిదా వేయకని చెప్తున్నాడు ఆయన. కనుక ఇటువంటి మనం చేయొద్దండి ప్రియులారా. మనం ఏమై ఉన్నాం? అరే, ఈ కాలంలో వర్తమానం పొందుకున్న వాళ్ళమై ఉన్నాం. చివరి గడియలో బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు ప్రవక్త ద్వారా మనకు అర్థం చేయించాడు. ఒక బయలుపాటు మనం కలిగి ఉన్నాం, అర్థం చేసుకున్న వాళ్ళం. ఆమేన్ కదా. ఇన్ని అర్థం చేసుకున్న మనము దేవునికి ఏ స్థానం ఇవ్వాలి కదా. బైబిల్లో ఉన్న ప్రతి మర్మం, 7 ముద్దుల గ్రంథంలో ఉన్న మర్మాలు, 7 సంఘకాలాలు, వర్తమానంలో ఉన్న అనేకమైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. నువ్వు వింటున్నావు. ఇన్ని విన్నా కానీ, ఇన్ని నువ్వు తెలుసుకున్నా కానీ దేవునికి నువ్వు ఇవ్వవలసిన స్థానం ఇవ్వట్లేదండి. ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. నీ తెలుసు, ఏమంటావు? మేము వర్తమానం వినవండి. నమ్మినవు కరెక్టే, మరి దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు చెప్పు. నిజమైన భాషం మేము పొందుకున్నాం, మంచిది. నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు దేవునికి? ఎట్లా జీవిస్తున్నావు దేవుని కోసం? నిలబడు, చూపెట్టు. నిజమైన బైబిల్ భాషం తీసుకున్నామండి, నిజమైన వాళ్ళమండి. అంత చెప్పడం చాలా ఈజీ అండి, ఎవరికైనా చాలా ఈజీ కదా. కానీ ప్రథమ స్థానం ఇచ్చి అని చెప్పింది చేస్తూ జీవించు. అమ్మాయి చెప్తారా? అందరూ అమ్మాయి చెప్తారా? హల్లెలూయా. నీవైనా నేనైనా మనమందరం ఏం చేయాలండి? దేవుని వాక్యానికి, దేవుని మాటకి మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుని కార్యం చూడగలుగుతావు కదా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే చూడండి, మన హృదయంలో ఎన్నో ఆలోచనలు కాదు, ఏమన్నామని పక్కన పెట్టేసి దానికో స్థానం, దీనికో స్థానము, ఈ లోకముకు ఒక స్థానము, ఇవన్నీ కాదు. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వాలా. ఆమేన్. మొదటి స్థానం దేవుని వాక్యం. అందుకనే హృదయంలో దూసుకుని వెళితే దేవునికి అయిష్టమైనవన్నీ కూడా అది ఏం చేస్తుంది? అవునండి, కట్టింగ్ చేసుకుంటూ పోతుంది, ముక్కలు చేసేస్తుంది, దేవునికి పనికిరాని. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏముండదు. నువ్వు ఇవ్వాల్సిన స్థానం దేవునికి మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ నీ లోపల ఉంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట చూడండి, వినడం కంటే దేవుని మాట నీ లోపలికి రావాలి. ఆ మాట ప్రకారం నువ్వు చేయాలి. దేవుని కార్యాన్ని నువ్వు చూడాలి. దేవుని కోసం నిలబడాలి. దేవుని బిడ్డగా నిలబడాలి. దేవునికి సాక్షి నిలబడాలి. ఈ కాల వర్తమానం నమ్మిన బిడ్డగా నిలబడాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవానికి నిలబడాలి. చూడండి, నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎల్లప్పుడూ నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ఏమైనా ఎట్లా నడిపిస్తుంది? ప్రథమ స్థానంలోనికే నేను తీసుకొని వస్తుంది. దేవుని వాక్యమును ప్రథమ స్థానంలో నీకు పెడుతుంది. అదే ప్రథమ స్థానం నువ్వు దేవుని వాక్యానికి ఇస్తూ, దేవుడు చెప్పింది చేస్తూ, దేవుని కోసం జీవిస్తావు. ఈ గడిలో అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. ముగిస్తున్నాను ప్రియులారా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.